చుక్కకూర చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి నజ్మా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా, నేను చేస్తానండి. ముందుగా ఆయిల్ పోసుకుందాము. ఓకే, కొంచెం ఎక్కువే పడుతుంది. చికెన్ కామాత్రం ఉండాలి కదా. ఉండాలి, కారం కదా. మీరైతే అసలు ఏం మొహమాట పడట్లేదు కదా? లేదండి, నాకేం మొహమాటం ఏం లేదు, అన్ని చక్కగా మీరు చేయండి. మన ఛానల్ అయింది, మనకేం మొహమాటం. ఓకే, ఇది కాస్త వేడవ్వాలి. నజ్మా గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను రచయిత్రినండి, కథలు రాస్తాను. రేడియోలో జాకీలా చేస్తాను. చిత్రకారిని, బొమ్మలు గీస్తాను. అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఏదో టైం పాస్. రచయిత్రి అన్నారు కదా, మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి కలిగింది? ఇన్స్పిరేషన్ అంటే అమ్మ పెద్ద షాయరీ రాసుకునేవాడు. అమ్మ కవయిత్రి. అదేదో అలా టాలెంట్ వచ్చింది. ఒక 10 ఏళ్ల నుంచి రాస్తున్నాను. దాదాపు 150 కథలు రాశాను. ఒక 3 నవల్స్ రాశాను. అన్ని పుస్తకాల్లో సంకలనాలు, పేపర్లలో, న్యూస్ పేపర్లు అన్నీ వచ్చాయి. ఆంధ్రజ్యోతి, అన్నిట్లో వచ్చాయి. నాడు సూపర్ నైస్. మాట్లాడుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయంటే. ఒక రచయిత్రి, ఒక కవయిత్రి నాతో ఉన్నారు అంటే వావ్, బోల్డ్ అని తెలుసుకోవచ్చు మీ నుంచి. మనకి ఇక్కడ ఆయిల్ వేగింది, ఉల్లిపాయలు వేద్దాం. సరే, చాలు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన, గోల్డెన్ బ్రౌన్. ఓకే, వేగాలి. మీకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, చాలా గ్రేట్. అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ, మా వారు ఎస్ఐగా చేస్తున్నారు. ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది రీసెంట్గా. ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు. నెల్లూరులోనేనండి. నెల్లూరులోనే దీంట్లో సబ్మెరైన్లో చేస్తారు. ఓకే, చేస్తారు. 2 బాబులు నాకు. పెద్ద బాబు డాక్టర్, MBBS డాక్టర్, తిరుచిలో చేస్తున్నాడు జాబు. చిన్న బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఓకే, మొత్తానికి ఏంటంటే అటు సోషల్ గాను అండ్ అలానే కాస్త ఎంటర్టైన్మెంట్ పరంగాను ఆలోచించే విధంగాను ఉండే ప్రొఫెషన్స్ లో ఉన్నారు మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతే అండి, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కొంచెం దీంట్లో సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే త్వరగా, ఇదొక టిప్ అనమాట, త్వరగా వేగుతుందని. ఉల్లిపాయలు కూడా మనకి ఎలానో మంచి రంగు వచ్చినాయి, ఇప్పుడు కలర్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ పసుపు. పచ్చిమిర్చి మనకి ఇష్టం, మన కారం ఎంత తినాలనుకుంటామో అంత వేసుకోవచ్చు. ఇది కారంగానే ఉన్నట్టున్నాయి, సన్నగా ఉన్నాయి కదా. అవును, సన్నగా పచ్చిగా ఉన్నవి కారం ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్. అంటే చికెన్ ఎక్కువ ఉంది కదా. ఇది కూడా కొంచెం దోరగా వేగాలి. మంట తగ్గించేసేయండి. అసలు ఏదైనా ఒక కథ రాయాలన్నా, ఒక షాయరీ ఏదైనా రాయాలి అన్నా కూడా దానికి మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి చాలా మంది రాస్తూ ఉంటారు. మీకు అలాంటిది ఏదైనా ఉందా? అదేం లేదండి, నా కథలన్నీ నేను అర్ధరాత్రులు రాస్తాను. రాత్రులు అంటే నాకు సరిగా నిద్ర పట్టదు. పగలంతా చాలా బిజీగా ఉంటా. కొంచెం ఈ టౌన్ హాల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు. నెరసం సభ్యురాలిని నేను, కోశాధికారిని. దేనికి? నెరసం అని నెల్లూరు జిల్లా రచయితల సంఘం. దానికి సభ్యురాలిని నేను. నరసం అని ఇంకోటి ఉంది, నెరసం అని ఒకటి ఉంది. అలా. మీది నెరసమా? మాది నెరసం. అందులో కోశాధికారిని. మాకు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఉగాది ప్రోగ్రామ్ కూడా ఉంది.
ఇంకా దీంట్లో కొంచెం బిజీ అవుతాను కదా, ఓకే. ఇంకా అర్ధరాత్రిలో నిద్ర పట్టదు కదా, అందువల్ల నా కథలన్నీ అప్పుడే అన్నీ అప్పుడే రాస్తాను అనమాట. అంటే ఏదైనా ఒక థాట్ ఉంటుంది నేను ఇంక కథల గురించే మాట్లాడతాను, మా నసర సిసలైన కథ గురించి మనం మాట్లాడలేదు. ఎస్, అది ఇది చికెన్, ఇది బాగా బ్రౌన్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా ఇది కొంచెం ఉడకడానికి కొంచెం టైం పట్టుద్ది. అవును, ముక్కలు కూడా కొంచెం పెద్దవి ఉన్నాయి కదా, కొంచెం నీళ్లు పోసి వాటర్ అక్కడ జగ్లో ఉంటుంది చూడండి. ఓకే, ఉడకడానికి నీళ్లు పోసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటాలు కప్పు టమాటాలు, తర్వాత ఇది పొళ్ళు వేసుకున్నాం, ధనియాల పొడి. ఓకే, లాస్ట్లో చుక్కకూర వేస్తారు. ఓ, అంటే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తారు. అందులో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ కారం కొంచెం తక్కువ వేసుకుంటాం. అంటే ఆకుని బట్టి అనమాట, ఆకు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇది తక్కువ వేసుకుంటాం. గరం మసాలా ఫస్ట్ మసాలాలు వేసుకొని లాస్ట్లో ఆకేద్దాం. ఓకే, ఇప్పుడు ఆకేస్తాం. చుక్కకూర కట్ చేసి చిన్నగా. కానీ ఆకు ఎక్కువ ఉంది, దాని తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటాం అనుకుంటాం, కానీ ఆకు తొందరగా మగ్గిపోయి సగమే అయిపోతుంది. సిమ్లో పెట్టేస్తే అది రెడ్ మగ్గిపోతుంది. అంటే చికెన్ ఏం చేసుకున్నా కూడా ఇలా ఆకుకూర కాంబినేషన్ ఎక్కువ చేసుకోవచ్చు. గోంగూరలో వేస్తారు, చుక్కకూరలో వేస్తారు, మామూలు మనకు ఇవి బచ్చల ఆకు ఇవన్నీ దొరుకుతాయి కదా, అన్నిట్లో వేసుకోవచ్చు. చికెన్ అన్నిట్లో వచ్చేస్తుంది అనమాట. ఏదైనా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేద్దాం అయితే. కొత్తిమీర లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అన్ని వేసేసుకున్నాము. సో ఇది కాస్త ఉడకడానికి టైం పడుతుంది. నజ్మా గారు చూద్దామా? వావ్, ఆకంతా మెల్ట్ అయిపోయింది. కొంచెం నీళ్లు ఇక్కితే సరిపోతుంది. కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, ఫైనల్ గా దింపబోయే ముందు కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? అలానే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా ఆకుకూరతో చికెన్ చేసుకున్నప్పుడు గార్నిషింగ్ కూడా అవసరం లేదు, చక్కగా ఎంత బాగుంటుందో లుక్. చూసారు కదా, రుచికరమైన చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చుక్కకూర చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చికెన్ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చుక్కకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చుక్కకూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక చికెన్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి టమాటో ముక్కలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, తరిగిన చుక్కకూర వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చుక్కకూర చికెన్ రెడీ.